బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేటలో ఆధిపత్య పోరు మొదలైపోయింది. రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే రేస్లో దామోదర్ కుమారుడు సర్వోత్తం రెడ్డి అలాగే పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. కానీ గాంధీ భవన్లో వరుసగా ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సర్వోత్తం రెడ్డి అలాగే నేడు పటేల్ రమేష్ రెడ్డి ఫ్లెక్సీలు అయితే కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు రేస్లో ఉన్నారు. సో మొత్తానికి సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఇప్పుడు ఒక తేలిన అంశంగా మారింది. సో ఎవరికి ఇస్తారు ఆ సీట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ అంశాన్ని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ ఇప్పుడు సూర్యాపేటలో ఆధిపత్య పోరైతే మొదలైపోయింది. ఇంతకీ ఈ సీట్ ఎవరికి ఇస్తారు? ఇన్ఛార్జ్ పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? కౌసల్య, కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట ఇన్ఛార్జ్ కోసం అటు పటేల్ రమేష్ రెడ్డి, ఇటు దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన అటు తుంగతుర్తి నియోజకవర్గం, ఇటు సూర్యాపేట నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నాడు. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఆయన అన్న వెంకటరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇది ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోను ఖమ్మం జిల్లాలో కూడా వారి ప్రాబల్యం ఉంది. బలమైన నేతలుగా ముద్రపడ్డారు. అయితే రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవల మరణించడంతో అప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న దామోదర్ రెడ్డి మరణించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక సీటే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలిచింది. కేవలం ఒక సూర్యాపేట టికెట్ మాత్రమే ఓడిపోయింది. సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే దామోదర్ రెడ్డి మరణం తర్వాత అక్కడ ఇన్ఛార్జి పదవి కోసం తీవ్రంగా పోరు నడుస్తుంది. మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన రోజు దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఆ కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తాం, సర్వోత్తం రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామంటే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు డీసీసీ కార్యాలయంలో పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, ఎస్. సో మొత్తానికైతే ఇప్పుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ వాళ్ళ అనుచరులు కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆయనకి ఇవ్వాలి ఈ పదవి అనే దానికి ఏదైనా రాజకీయ అంశం ఏదైనా జోడించారా? కౌసల్య, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి సూర్యాపేట టికెట్ ఆశించారు. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి సీటు లభించింది. అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే రాజకీయంగా దామోదర్ రెడ్డి బలమైన నేత కలిగి ఉండడం, ఆయన ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఆయనకే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డికి కూడా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇతను సీఎం రేవంత్ రెడ్డి వర్గంలో ఉండేవారు. అయితే ప్రధానంగా వస్తున్న విమర్శ అయితే రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి ఎవరైతే వచ్చారో వారికే పదవులు వస్తున్నాయి, మిగిలిన వారికి రాలేదని విమర్శ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి సంబంధించి హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇటు రమేష్ రెడ్డి వర్గీయులు మేము ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ త్యాగం చేశాము, మాకు సూర్యాపేట ఇన్ఛార్జ్ ఇవ్వాలంటూ వారు ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. మరోపక్క సర్వోత్తం రెడ్డి అభిమానులు, దామోదర్ రెడ్డి అభిమానులు సూర్యాపేట ఇన్ఛార్జి సర్వోత్తం రెడ్డికి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు. ఈ వ్యవహారాలన్నింటినీ పీసీసీ సున్నితంగా చూస్తుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. వేచి చూడాలి కౌశల్య, ఏం జరుగుతుంది, సూర్యాపేట ఇన్ఛార్జి ఎవరికి వస్తుంది, అటు దామోదర్ రెడ్డికి వస్తుందా, ఇటు పటేల్ రమేష్ రెడ్డికి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కౌశల్య, ఇక్కడ ప్రధానంగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వ్యవహరించిన పరిస్థితి ఉంది. నేడు ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తుందా అనేది మనము రాబోయే రోజుల్లో చూడాలి. అయితే దామోదర్ రెడ్డి కుటుంబం సేవలు ఉపయోగించుకుంటాము, వారి కుమారుడికి భవిష్యత్తు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క హామీ ఇచ్చాడు. ఇప్పటికే డీసీసీ అధ్యక్ష పదవి కావాలంటూ ఒక పక్క రమేష్ రెడ్డి కోరుతున్నాడు. అంతేకాకుండా సూర్యాపేట ఇన్ఛార్జ్ కావాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన రేవంత్ వర్గంలో ఉన్న ఆయనకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఉంది. అయితే ఈ అన్ని వ్యవహారాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పీసీసీ ఎవరికి ఈ కేటాయిస్తుంది అనేది అధిష్టానం పరిధిలో ఉంటుంది. అది అధిష్టాన నిర్ణయం ప్రకారమే జరగాలి. ప్రస్తుతానికైతే సర్వోత్తం రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన తండ్రి మరణించాడు, సుదీర్ఘకాలం రాజకీయ సేవలు చేశారు. ఆ కుటుంబం
అటు సూర్యాపేట తుంగతుర్తి రెండు నియోజకవర్గాల్లో బలమైన ఓటింగ్ కలిగిన నేపథ్యం ఉండడంతో వారికే అవకాశాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. కౌసల్య. ఎస్, మరి ఇది ఇలా ఉంటే కనుక పటేల్ రమేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరి నిమిషం వరకు సూర్యాపేట టికెట్ కోసం ప్రయత్నించారైనా లాస్ట్కి ఆయనకు దక్కలేదు. కనీసం ఇప్పటికైనా ఆయనకి సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కూడా గాంధీ భవన్ లో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మరి పటేల్ రమేష్ పరిస్థితి ఏంటనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. కౌసల్య, పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చింది, ఆయనకు నామినేటెడ్ పదవికి కేటాయించింది, ఆయనకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దామోదర్ రెడ్డి మరణించారు, ఆయన కుటుంబం పైన సానుభూతి ఉంటుంది. దామోదర్ రెడ్డి కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఇస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటన కూడా అందులో భాగంగా ఉండొచ్చు. ఏదైతే ఇన్ఛార్జ్ పదవి కోసం అటు పటేల్ రమేష్ రెడ్డి ఇటు సర్వోత్తమ్ రెడ్డి మధ్య జరుగుతున్న పోరును కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు ఏ విధంగా పరిష్కరిస్తుందని చూడాలి. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ సూచనల మేరకు అటు పటేల్ రమేష్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇస్తుందా, లేకపోతే సుదీర్ఘకాలం సేవలు చేసిన దామోదర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన సర్వోత్తమ్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ రాజకీయాల్లో సూర్యాపేట హాట్ టాపిక్ అయింది. రెండు వర్గాలు అటు డిసిసి భవన్ లో హోరాహోరీగా పోరు నడుస్తుంది. మాకు ఇన్ఛార్జ్ కావాలని రెండు సర్వోత్తమ్ రెడ్డి ఈ అనుచరులు ఇటు పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇంతవరకు స్పందించలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. కౌసల్య. సో మొత్తానికి దీనికి తెరపడే అంశం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? కౌశల్య, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతేకాకుండా పిసిసి కూడా నివేదికలు తీసుకుంటుంది. పిసిసి అధ్యక్షుడు దీనిపైన అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా కార్యకర్తల మనోభావాలు, కార్యకర్త అభిష్టాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలను పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇటు పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం ఇస్తుందా లేక సర్వోత్తమ్ రెడ్డికి అవకాశం వస్తుందా అనేది వేచి చూడాలి. డిసిసి అధ్యక్షుడిగా ఒకవేళ జిల్లా అధ్యక్షునిగా పటేల్ రమేష్ రెడ్డిని నియమిస్తే సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సర్వోత్తమ్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద స్పష్టత రావాలంటే మరికొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం కాంగ్రెస్ లో ఆధిపత్య పోరైతే మొదలైపోయింది. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతూ ఉన్నారు. అయితే డిసిసి అధ్యక్ష ఎన్నికల కోసం ఏఐసిసి పరిశీలకులు తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట ఇన్ఛార్జిగా ప్రకటించాలని కోరుతూ 2 రోజుల క్రితం గాంధీ భవన్ లో ఆయన అనుచరుల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంస్కరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి వర్గానికి పోటీగా పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు సూర్యాపేట టికెట్ కోసం ప్రయత్నించిన పటేల్ రమేష్ రెడ్డికి దక్కలేదు. అయినా కూడా ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి టికెట్ దక్కినా ఆయన గెలవలేకపోయారు. 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని అనుచరులు గాంధీ భవన్లో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఇన్ఛార్జ్గా ఎవరిని నియమిస్తారనే అంశం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సూర్యాపేట నియోజకవర్గం నుంచి పటేల్ రమేష్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన రమేష్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి కేటాయించారు. ఇప్పుడు మరోసారి సూర్యాపేట పెద్ద ఎవరనేది చర్చ మళ్లీ మొదలైపోయింది.